అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతీ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. దేహమే దేవాలయం, ఋషి దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనే వేద ప్రామానుసారం సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవుల మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు. ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణ జ్ఞానం లేకుండా పుడతాయి. అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని తన స్వార్థం కోసం తన వంశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శృతి జ్ఞానహీన పశుభిః సమానః అంటే జ్ఞానం లేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్థం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి అని విచారిస్తే చతుర్వేదముల నుండి గ్రహించబడిన 4 మహావాక్యములు అంటే 4 వేదాల సారము. ఒకటవది అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరబ్రహ్మమును. రెండవది అయమాత్ బ్రహ్మ అంటే నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు. మూడవది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విశేషణమైన జ్ఞాన వేదికలదో అదియే బ్రహ్మ. ఇక నాలుగవది తత్వమసి అంటే ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు. పై 4 వాక్యములు నీవే భగవంతుడు అనే నగ్న సత్యాన్ని మన ముందుంచిన సముద్రపు తలుపున ఉంచుకొని చేప నీళ్లకు ఏడ్చినట్లుగా మనం జ్ఞాన స్వరూపులం, అఖండ సచ్చిదానంద స్వరూపులమై ఉండి కూడా నాకు సుఖం లేదు, శాంతి లేదు అని బాధపడుతూ ఆ సుఖం శాంతిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం పొందే సుఖం పరావర్తన సుఖం అంటే మన నుండి ఉద్భవించిన సుఖం అనే జ్ఞానం మనం మర్చిపోయినందువల్లనే ఒక్క మానవ జీవితానికే ఇంత బాధ్యత. తద్వారా ఇన్ని అనర్థాలు, బాధలు, దుఃఖాలు, భయాలు కలుగుతున్నాయి. ఇది అనుభూతిలోకి రావడానికి వేద వాక్యముపై విశ్వాసముంచి తద్వారా ఆ ఆత్మభూత స్థితిలో ఉండుట, శృతి ప్రమాణాన్ని ఆచరించి అనుభూతి పొందిన మహాత్ముల పాదాలు ఆశ్రయించడమే. పై మార్గములలో ఒకటవది కొంత ప్రయాసతో కూడుకొనినటువంటిది. రెండవ మార్గాన్ని గూర్చి కొంత విచారణ అవసరం. అసలు మహాత్ములు ఋషులు అంటే ఎవరు? సృష్టి ఆరంభంలో తొలుత దేహధారణ చేసి తద్వారా ఈ ప్రపంచ రూపకల్పనకు మూల పురుషులు ఋషులే. అందుకే ఇది ఋషి పరంపర. మనమంతా వారి సంతతి వారమే. కావున మన పేరున అర్చన చేసుకునేటప్పుడు మన గోత్రం అడుగుతారు పూజారి. అప్పుడు మనం అంగిరస మహాముని గోత్ర, గౌతమ ఋషి గోత్రమని, కాశ్యపని అని ఇలా చెబుతూ ఉంటాం. అంటే ఇక్కడ మనం వాడే పేర్లు ఋషిని సమాజ సేవకు అంకితం చేసి లోక కళ్యాణ నిమిత్తం వారి జీవితాల్ని గడపడం మనం చూస్తూనే ఉన్నాం. వారు పొందే ఆనందాన్ని అందరూ పొందాలనేదే వారి కోరిక. అందుకే కాబోలు ప్రవచనాల ద్వారా, హోమాల ద్వారా, యాగాల ద్వారా, సంకీర్తనల ద్వారా, నిస్వార్థ విగ్రహ ప్రతిష్టల ద్వారా, క్రియాయోగము ద్వారా శాంతిని మనకు అందజేస్తున్నారు. అసలు మహర్షిని గుర్తించడం ఎలా? ఒక వ్యక్తి ఏ కులస్థుడైనా, మతస్థుడైనా, ఉచ్చ జాతి వారైనా లేక నీచ జాతి వారైనా అతని వద్దకు మనం వెళితే మనకు తెలియకుండానే మనం అతని వద్ద ఉన్నంతసేపు ఒత్తిడిలో నుండి విముక్తులమై శాంతంగా ఉండగలిగితే, అతను నిస్వార్థ జీవన విధాన అవలంబుడై ఉంటే అతడే మహర్షి, మహాత్ముడు, సాధువు, భగవంతుడు, అల్లా, యేసు, గురునానక్. అలాంటి సాధువుల చేతులు మంచి పనులే చేస్తాయి. కాళ్ళు లోక కళ్యాణ నిమిత్తమే నడుస్తాయి. కనుల ద్వారా చల్లని చూపు, అంతెందుకు శరీరంలోని ప్రతి అంగము పరిశుభ్రం గావించబడి ఉంటాయి. ప్రతి జీవిని తన వలె చూచే ఉత్తమోత్తమ ఆలోచన వారి మనస్సులో నిరంతరం కదలాడుతుంది. ఇదే అసలైన మన భారతీయ సంస్కృతి. పవిత్ర భారతదేశంలో నివురుగప్పిన నిప్పుల ప్రపంచ శాంతి కోసం ఎందరో మహర్షులు వారి జీవితాలను తృణప్రాయంగా పెట్టి ఎన్నో కష్టాల కోర్చి మౌనం, పయోహారం, గోవు పాలు మాత్రమే ఆహారంగా తీసుకొని ఏకాంతవాసం చేసి దిగంబరత్వం ఉండి గడుపుతున్నారు.
సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. అందుకే సాధువును దర్శించుకుంటే పుణ్యమని, వారి పాదాలను స్పృశించడం ద్వారా పాపాలు నాశనమవుతాయని పెద్దల మాట. జ్ఞాన సహిత సాధువు దేహమే పవిత్ర దేవాలయం.